దేవునికి మహిమ కలుగునుగాక. తిరిగి ఈ రెండవ రోజు ప్రత్యేకమైన కూటంలో ఈ చివరి రోజు రాత్రి మనం పాల్గొని ఇప్పటి వరకు పాటల ద్వారా దేవుని మహిమపరచుటకు మనకిచ్చినటువంటి కృపను బట్టి ఈ సమయం బట్టి సమస్త మహిమ ఘనత మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునకే చెందునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఓకే, మనము గత మూడు పూటల చెప్పుకున్న వాక్యంలో అనేక సార్లు చెప్పిన విషయాలే మనం చెప్పుకుంటూ వస్తున్నాం. దేవుని యొక్క ఆశీర్వాదము మొట్టమొదటిగా అబ్రహాముకు వాగ్దానము ద్వారా ఇవ్వబడినది. చెప్పండి, ఎట్లా ఇవ్వబడింది? అది వాగ్దానము ద్వారా. ఆ వాగ్దానములోనే అబ్రహాము యొక్క ఆశీర్వాదం అంతా ఇమిడి ఉన్నది. అవునా? అవును. సో ఏమనున్నది ఒకసారి ఆదికాండంలో చూడండి. మనం ఆదికాండంలో 12వ అధ్యాయం చూడండి. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదకరముగా నుందువు, నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించిన వారిని శపించెదను, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రహాముతో అనగా. హల్లెలూయా. అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు. నిబంధన వేరు, వాగ్దానము వేరు. అయితే ఇంకా మనము 13వ అధ్యాయంలో, 17వ అధ్యాయంలో, మరి 15వ అధ్యాయంలో దేవుని వాక్యము ఆయనకు ప్రత్యక్షమై నిన్ను గొప్ప చేస్తాను, నీ సంతానాన్ని ఈ భూమి మీద ఇసుకరేణు వలె విస్తరింపజేస్తాను, భూమి మీద నుండి ఇసుకరేణు వలె లెక్కింపగలిగిన యెడల నీ సంతానం కూడా లెక్కింపవచ్చు అని దేవుడు 13వ వచనంలో మాట్లాడతాడు. అంతేకాదు, ఇదిగో నీ కన్నులెత్తి నీ ఉన్న చోట నుండి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పరమ తట్టు చూడుము, ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకును స్వాస్థ్యముగా ఇస్తాను అని చెప్పాడు. కనుక 17వ అధ్యాయంలో కూడా నీకు కుమారుని ఇవ్వబోతున్నాను, నా సన్నిధిలో నువ్వు నిందారహితుడిగా ఉండు, నేను సర్వశక్తిమంతుడును అని 7వ వచనంలో నీకును నీ తర్వాత నీ సంతానమునకును దేవుడిని ఉండినట్లు నీ తర్వాత తరములకు సంతతికి నిబంధనగా, నిత్య నిబంధనగా స్థిరపరిచెదను. చూడండి, అబ్రహాముకు దేవుడు ఇచ్చిన వాగ్దానము అది తనకు ఒక్కడికి మాత్రమే కాదు, తన ద్వారా భూమి మీదున్న సమస్త వంశములకు సంబంధించింది. హల్లెలూయా. అయితే అబ్రహాము ఆశీర్వదించబడడానికి దేవుడు ఇచ్చినటువంటిది ఏంటిది అంటే వాగ్దానము, అంటే ప్రమాణము. అబ్రహాము వాగ్దానం పొందుకునే సమయానికి అబ్రహాము నీతిమంతుడిగా లేడు. అంతేకాదు, ఆయన దేవుని యొక్క ఆశీర్వాదమును అనుభవించుటకు, పొందుకొనుటకు ఏ ఒక్క అర్హతను కూడా కలిగి ఆయన లేడు. కానీ అబ్రహాముకు దేవుని వాక్యము ప్రత్యక్షమై దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క చిత్తమును నెరవేర్చుటకు అబ్రహాముకు దేవుడు వాగ్దానమును చేశాడు. ఆయన ఎన్నుకున్నాడు. అయితే
అబ్రహాం అక్కడ విధేయతను చూపించవలసి వచ్చినది. ఏమని చెప్పాడు? నీ స్వజనులందరిని విడిచిపెట్టుకొని నువ్వు రా, నేను నిన్ను గొప్ప చేస్తాను. అబ్రహాము విశ్వాసము కలిగిన వాడై దేవుడు తనను నడిపించుటకు ఏ దేశం ఎక్కడికో ఏమి చేయాలో తెలియపరచినప్పటికీ ముందుగా విశ్వాసమును బట్టి తను బయలుదేరి వచ్చెను. అబ్రహాము దేవునిని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. 15వ అధ్యాయం 6వ వచనం. దేవుడు నీతిని అబ్రహాముకి ఇచ్చాడు. అవునా? అవును. ఎందుకు నీతిమంతుడిగా అబ్రహామును ఎంచుకున్నాడు? నీతిని బహుమానముగా ఎందుకు ఆయనకిచ్చాడంటే, పాపము ద్వారా, ఆజ్ఞ అతిక్రమము ద్వారా అనర్హులుగా చేయబడినటువంటి మనుష్య జాతిలోనికి తిరిగి దేవుడు వారిని అర్హులుగా ఎంచుకున్నటకు, దేవుడు నీతిమంతుడైన దేవుడు ఆయన యొక్క సహాయమును ప్రజలు పొందుకున్నటకు వారు ఏమి కలిగి ఉండాలి? నీతిని కలిగి ఉండాలి. కానీ ఆదాము అవ్వ ఏం కోల్పోయారు? నీతిని కోల్పోయారు, అవిధేయులైపోయారు. అవిధేయత ద్వారా నీతిని, అర్హతను, పరిశుద్ధతను, మహిమను పోగొట్టుకుని ఆత్మ మరణము పొందిన మనుషులలో తిరిగి దేవుడు తన సహవాసమును అందించుటకు, తన స్నేహాన్ని ఇవ్వడానికి, తన ఆశీర్వాదాన్ని ప్రజలు తిరిగి అనుభవింపచేయటకు ప్రజలకి మళ్ళీ ఏం కావాలి? అర్హత కావాలి. కనుక అబ్రహాముకు దేవుడు ఆ అర్హతను ఎలా ఇచ్చాడు? ఊరికనే ఇవ్వలా. అబ్రహాము అక్కడ విశ్వాసమును కలిగి ఉన్నాడు. అంటే దేవుడు చెప్పినటువంటి ఆ యొక్క ప్రమాణమునకు తన సమస్తమును వదిలి దేవుడు చూపించేటువంటి దేశానికి ప్రయాణమై వచ్చాడు. కనుక దేవుడు అబ్రహాముని నీతిమంతుడిగా ఎంచెను. నీతి అనే స్థితి అది, అది ఒక స్థితి, అది క్రియ కాదు అది. ఇప్పుడు మనం చూద్దాం. రోమాపత్రిక 4వ అధ్యాయం మనం చూసుకుందాం. 4వ అధ్యాయము 3వ వచనం. లేఖనము ఏమి చెప్పుచున్నది? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. చూడండి, ఇక్కడ మనుషులు కాదు, వాక్యము. లేఖనం అనగా వాక్యం ఏమి చెప్పుచున్నది? అబ్రహాము దేవుని నమ్మెను, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అవునా? పని చేయువానికి జీతము రుణమే గాని దానమని ఎంచబడదు. మనకొకడు పని చేశాడు అనుకోండి, వాడికి మనం డబ్బులు ఇచ్చి ఆ పని చేసినందుకు గిఫ్ట్ అన్నవాడు ఒప్పుకుంటాడు. నువ్వు నాకు గిఫ్ట్ ఇచ్చేదేంది, నేను పని చేస్తూ ఉదయం సాయంత్రం దాకా నాకు ఇచ్చావు అని అంటాడు. అట్లనే పనిచేయు వానికి జీతము రుణమే గాని దానమని గిఫ్ట్ అని ఎంచబడదు. పని చేయక భక్తిహీనుని నీతిమంతుగా తీర్చువాని యందు విశ్వాసముంచు వానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడును. అర్థమైందా? పని చేయని భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువాని యందు విశ్వాసముంచు వానికి కూడా వాని విశ్వాసము వానికి నీతిగా ఎంచబడును. ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడు ఎవరిని నీతిమంతుడిగా ఎంచునో ఆ మనుషుడు ధన్యుడని దావీదు కూడా చెప్పుచున్నాడు. రోమా సంఘానికి పౌలు గారు మాట్లాడుతున్నాడు. దావీదు ఏమని పలికాడు పూర్వము? క్రియలు లేకుండా దేవుడు ఎవరిని నీతిమంతుడు తీసాడు, అబ్బా వాడు అదృష్టవంతుడంటే, వాడు ధన్యుడంటే అని పూర్వము దావీదు కూడా పలికి ఉన్నాడు, చెప్పినాడు. ఎలయనగా ఎవరి అక్రమములు క్షమించబడునో, ఎవరి పాపములు కప్పివేయబడునో వారు ధన్యులు. హల్లెలూయా. ప్రభు ఏ మనుషుని గురించి పాపమును ఎంచడం, వాడు ధన్యుడే. దేవుడు ఒక మనిషిని క్షమించినప్పుడు వాడు ధన్యుడవుతాడు. హల్లెలూయా. ఏ మనిషిని పాపమును ఎంచడో ఆ మనుషుడు ధన్యుడే. హల్లెలూయా. ఈ శుభవచనము సున్నతి గల వారిని గూర్చి
చెప్పబడినదా? సున్నతి లేని వారి గురించి చెప్పబడినదా? అర్థమవుతుందా? చూడండి, అక్కడ అబ్రహాము యొక్క విశ్వాసము అతనికి నీతి అని ఎంచబడినని అనుచున్నాము కదా. అందరూ అంటున్నారా? అబ్రహాముకు నీతిని దేవుడిచ్చాడు, విశ్వాసం అని అందరూ అనుకుంటున్నాం కదా, నమ్ముతున్నాం కదా, ఎంచాం కదా, అలా వాక్యాన్ని చదువుకుంటున్నాం కదా. మంచిది. అది ఏ స్థితి యందు ఎంచబడినో చదవండి. సున్నతి కలిగి అది ఎప్పుడు? అబ్రహాము నీతిమంతుడని ఎంచబడింది ఎప్పుడు? సున్నతి అనే గుర్తు ఉన్నప్పుడా లేనప్పుడా? లేనప్పుడు. చదవండి. మరియు సున్నతి లేని వారైనను నమ్మిన వారందరికీ అతడు తండ్రి అగుట వలన. సున్నతిని దేవుడు ఎందుకు ఇచ్చాడు? 17వ అధ్యాయంలో నిబంధనగా సున్నతిని పొందుకున్న వారందరికీ నా ప్రజలు అనడానికి గుర్తుగా అబ్రహాముకి ఇచ్చాడు. ఇప్పుడు సున్నతి పొందిన వారందరూ ఎవరు? దేవుని ప్రజలు, యూదులు, ఇశ్రాయేలీలకి గుర్తు. అవునా? కానీ అబ్రహాముని దేవుడు నీతిమంతుడిగా ఎంచినప్పుడు అబ్రహాముకు సున్నతి ఉన్నదా? లేదు కదా. అబ్రహాము ఎవరు? అన్యుడే కదా, అనర్హుడే కదా. కానీ కేవలము దేవుని యందు విశ్వాసమును బట్టి దేవుడు ఆయనని నీతిమంతుడిగా ఎంచెను. చదవండి ఇప్పుడు. మరియు సున్నతి లేని వారైనను నమ్మిన వారందరికీ అతడు తండ్రి అగుట వలన. సున్నతి అనేది లేకపోయినా, అంటే దేవుని ప్రజలుగా ఏ గుర్తునైతే దేవుడు అబ్రహాముకి ఇచ్చాడో, ఏ గుర్తైతే ఉంటే వారు దేవుని ప్రజలు అని అనబడతారో, ఆ గుర్తు లేని వారైనను విశ్వాసముంచు వారికి లేదా నమ్మిక ఉంచు వారందరికీ అతడు తండ్రి అగుట వలన వారికి నీతి కలుగుటకై ఆరోపించుట కొరకు. అంటే నమ్ము వారందరికీ కూడా అలానే అబ్రహాము వలనే సున్నతి లేనప్పుడు, ధర్మశాస్త్రము లేనప్పుడు, మంచి క్రియలు లేనప్పుడు విశ్వాసము వలన ఎలాగ అబ్రహామును దేవుడు నీతిమంతుడిగా ఎంచుకున్నాడో, ఎలాగ తన స్నేహాన్ని ఇచ్చాడో, ఎలా తోడయుంటున్నాడో, అట్లానే అతడు సున్నతి పొందక మునుపు తనకు కలిగిన విశ్వాసము వలనైన నీతికి ముద్రగా సున్నతి అనే గుర్తును పొందాడు. ఇప్పుడు చూడండి, ఇక్కడ అబ్రహాముకి సున్నతి లేనప్పుడు నీతిమంతుడిగా ఎంచి దేవుని యొక్క స్నేహితుడిగా ఆయన ప్రజలుగా ఉండుటకు దేవుడు ఆయనకు ముద్రగా వేసుకున్నాడు. అవునా? అవును. కనుక దేవుడిచ్చిన విశ్వాసమునకు ముద్రగా, దేవుని యందు విశ్వాసమునకు దేవుడిచ్చిన నీతికి ముద్రగా సున్నతినిచ్చాడు. హల్లెలూయా. కనుక సున్నతి అనే గుర్తును పొందాడు. అంటే నా ప్రజలు, నా వారు అని దేవునికి ఏం చేశాడు? గుర్తుగా ఆ నిబంధన ఇచ్చాడు. మరియు సున్నతి 12వ వచనం, సున్నతి గలవారికి తండ్రి అగుటకు అనగా సున్నతి మాత్రము పొందిన వారు కాక మన తండ్రి అయిన అబ్రహాము సున్నతి పొందక మునుపు అతనికి కలిగిన విశ్వాసము యొక్క అడుగు జాడలను బట్టి నడుచుకొనుడు వారికి తండ్రి అగుటకు అతడు ఆ గుర్తు పొందెను. హల్లెలూయా. విశ్వాసం యొక్క అడుగు జాడలను బట్టి నడుచుకుని వారందరికీ కూడా తండ్రి అగుటకు. ఏ అడుగు జాడలు? మన విశ్వాసపు అడుగు జాడలు. దేవుని యందు, తన కుమారుని యందు, తన కుమారుని బలియాగమందు, మన కొరకు చేసిన విమోచన కార్యమునందు విశ్వసించు వారందరికీ అబ్రహాం ఎలాగ విశ్వాసం వల్ల గుర్తులు పొందాడు, మనము కూడా క్రీస్తు యేసునందు విశ్వాసమును బట్టి ఆయన వలె, ఆయన ఎలాంటి అడుగు జాడలలో మనం కూడా విశ్వాసం యొక్క అడుగు జాడలను బట్టి మనము కూడా ఎలాగైతే విశ్వసించి నడుచుకుంటున్నామో మనకి కూడా తండ్రి అగుటకు హల్లెలూయా అతడు ఆ గుర్తు పొందెను. అతడు లోకమునకు వారసుడు నగునను వాగ్దానము అబ్రహాముకైనను లోకానికి వారసుడంట. లోకానికి వారసుడునను వాగ్దానము అబ్రహాముకైనను అతని సంతానమునకైనను ధర్మశాస్త్ర మూలముగా కలగలేదు గాని. ధర్మశాస్త్ర మూలముగా కలగల ఆ వాగ్దానం. ఏది? నువ్వు అనేక జనములకు తండ్రి అవుతావు, నువ్వు గొప్పవాడు అవుతావు, నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను, అవునా, నీ యందు సకల వంశాలు ఆశీర్వదించబడును అనే గుర్తు, ఆ వాగ్దానము, ఆ ప్రమాణము దేవుడు ధర్మశాస్త్ర మూలంగా కలగలేదు. ధర్మశాస్త్రము అని ఒక మాటలో తెలిస్తే అది ప్రజలకి
అంత అర్థం కాదు. ధర్మశాస్త్రము అనగా ఏంటి చెప్పండి? ఆజ్ఞలు. అవునా? 10 ప్రాముఖ్యమైన ఆజ్ఞలు, శాసనములు, కట్టడలు, విధులు, న్యాయ విధులు. వీటిని ఆచరించుట వలన, వీటిలో నిక్కచ్చిగా ఉండుట వలన, వీటిని నెరవేర్చుట వలన అది ఆయనకి కలగల. ఏది కలగల? నీతి కలగల, వాగ్దానము కలగల. హల్లెలూయా. ధర్మశాస్త్రము అనగా చెప్పండి, క్రియల వలన అది కలగలేదు. మరి ఎలా కలిగింది అది? విశ్వాసము వలననైనా నీతి మూలముగానే కలిగెను. హల్లెలూయా. ఇప్పుడు నీతి అనేది విశ్వాస మూలమనైనదా, ధర్మశాస్త్ర మూలమైన క్రియల మూలమనైనదా? అది ఆయనకి క్రియల మూలముగా కలగలేదు, కానీ విశ్వాస మూలమనైన నీతి కలిగినది. హల్లెలూయా. క్రియల వలనైన నీతి ఉన్నది, అది మనకేంటిది? ప్రతిఫలము. హల్లెలూయా. దేవుని నీతి, మనుషుల యొక్క క్రియల వలనైన నీతి. మనము మంచిని చేసేటువంటి ఒక నీతి ఉన్నది, అది ఏం తీసుకొస్తుంది? మనకి ఫలమును, ప్రతిఫలమును, బహుమానమును తీసుకొస్తుంది. కానీ మనుషుని యొక్క క్రియలు ఆయన ఎదుట మురికి గొడ్డలు, ఆయన ఎదుట ఎంచదగినవి కావు. హల్లెలూయా. కంటిన్యూ చేయండి. ధర్మశాస్త్ర సంబంధులు వారసులైన ఎడల విశ్వాసము వ్యర్థమగును. ఒకలా నీవు సొంత క్రియల వలన నీతిమంతుడుగా, పరిశుద్ధుడుగా నువ్వు తీర్చబడవలసి ఉండి, అది గనక సాధ్యమయ్యి నువ్వు అలా నీతిమంతుడు అయి ఉన్నట్లయితే అబ్రహాముకు కలిగిన విశ్వాసము అది వ్యర్థమే కదా. వాగ్దానమును నిరర్ధకమగును. అప్పుడు వాగ్దానం కూడా నిరర్థకం అయిపోయింది కదా. ఎందుకు? క్రియలు లేనప్పుడు కదా వాగ్దానం ఇచ్చింది. అప్పుడు అది పనికిరాదు కదా, అది వాల్యూ లేదు కదా దానికి. అవునా? అవును. కాబట్టి ఎలయనగా ధర్మశాస్త్రం ఉగ్రతను పుట్టించును, ధర్మశాస్త్రము లేని ఎడల అతిక్రమమును లేకపోవు. హల్లెలూయా. చూడండి, వాగ్దానము విశ్వాస మూలమునైనది. హల్లెలూయా. నీతి విశ్వాస మూలమునైనది. హల్లెలూయా. ఇప్పుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు ద్వారా తండ్రైన దేవుడు ఏం చేశాడు? అబ్రహాముకి ఇచ్చినటువంటి వాగ్దానములో గుండా నీ యందు సకల వంశాలు అని చెప్పాడు. కాబట్టి ఆ వంశంలో గుండా యేసుక్రీస్తు ప్రభు వారు మనిషి కుమారునిగా వచ్చి ఆయన యందు విశ్వాసము ద్వారా అబ్రహాము దేవునిని నమ్మినది నీతిగా ఎలా ఎంచబడిందో, యేసుక్రీస్తు నా కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు, ఆయన చనిపోయాడు, తిరిగి లేచాడని నమ్మువారందరినీ దేవుడు నీతిమంతులుగా తీర్చుచున్నాడు. నీతి అనేది ఒక స్థితి అని చెప్పాము. హల్లెలూయా. అది క్రియలు కాదు. హల్లెలూయా. మన ఇండియా, మన క్రికెట్ టీము వరల్డ్ కప్ గెలిచింది. అదేంటిది? ఒక స్థితి. దాన్ని మనందరం మన దేశ పక్షమున 5 సంవత్సరాలు సెలబ్రేషన్ చేసుకుంటూ ఉండొచ్చు ఎప్పుడైనా. అదేంటిది? ఒక స్థితి. హల్లెలూయా. దేవుడు కూడా మనకి నీతి అనే స్థితి. ఎందుకు? ఈ స్థితి ఉంటేనే ఆయనతో సంబంధము, సంప్రదింపులు కలిగి ఉంటాం. ఆయన స్నేహం, ఆయన సహాయం మనకు కలుగుతుంది. కనుక అనర్హులమైన మన కొరకు దేవుడు విశ్వాస మూలమైన నీతిని అబ్రహాములో స్థాపించి, అది అన్యజనులందరికీ, లోకములో ఉన్న వారందరికీ విస్తరించుటకు, ప్రజలందరూ కూడా వాగ్దానముల పాలి పంపులు పొందుకున్నటకు దేవుడు తన కుమారుణ్ణి అబ్రహాం యొక్క వంశములో నుండి మనకు అనుగ్రహించి ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు విశ్వాసమును బట్టి మనము ఒకటి నీతిమంతులుగా చేయబడ్డాము, రెండోది వాగ్దానమునకు వారసులుగా చేయబడ్డాం. హల్లెలూయా. అయితే ఇప్పుడు మనం ఏమని ప్రార్థన చేస్తున్నాం? దేని కొరకు ప్రయాసపడుతున్నాము అని అంటే చెప్పండి? ఆశీర్వాద కోసము. అవునా? అబ్రహాము ఆశీర్వదించబడ్డా? ఆయన మీద వాగ్దానం ఉన్నదా? ఆయన సంతతందరికి గొప్ప గొప్ప వాగ్దానాలు ఉన్నాయా? దేవుడు అద్భుతాలు చేసుకుంటూ వచ్చాడా? ఇప్పుడు మనం ఏమైపోయాం? వారితో సహా పౌరులం అయిపోయాం. సున్నతి లేకపోయినప్పటికీ, అన్యజనులం అయ్యున్నప్పటికీ. ఎట్లా? క్రీస్తు ప్రభువు అబ్రహాము యొక్క వంశంలో గుండా వచ్చి ఆయన యందు విశ్వాసము ద్వారా ఆ వాగ్దానములన్నిటికీ కూడా మనము కూడా ఏమై ఉన్నాము? వారసులమై ఉన్నాం. అంటే ఇప్పుడు మనకేమున్నాయి మన మీద? అబ్రహాము మొదలుకొని దేవుడు ఆయా సందర్భాల్లో ఇచ్చిన వాగ్దానాలు, అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం మన మీద కూడా నిలిచి ఉన్నది. యూదుల మీదనే కాదు, అది మన మీద కూడా పనిచేస్తుంది. హల్లెలూయా. నాకు కూడా ఇజ్రాయెల్ దేశం వెళ్ళాలి, యేసు ప్రభువుని తిరిగిన ప్రాంతాలు చూడాలని నాకు ఉన్నది. అవునా? కానీ లోకములో ఉన్న మనందరము ఇజ్రాయేలీని మాత్రమే
ఒక ప్రత్యేకంగా మనం చూస్తాం. అవునా అవునా దేవుడు ఆ స్థలానికి ఆ దేశానికి ఇచ్చిన వాగ్దానాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు నీవు కూడా వారికి ఏదైతే సామర్థ్యత ఇచ్చాడో అదే సామర్థ్యత నీలో ఇప్పుడు ఇక్కడ కూడా పనిచేయడానికి దేవుడు పక్షపాతం లేకుండా ఆయనతో పాటు వారితో పాటు వారసులుగా చేశాడు. మనం ఏంటాం, బా ఇజ్రాయెల్లో ఏం టెక్నాలజీ, బా ఏం తెలివి, ఏం జ్ఞానం అంటాం. అర్థమైందా? నువ్వు వాళ్ళని ఒక సపరేట్గా చూస్తున్నావు. దేవుడు ఏం చేశాడు? నిన్ను కూడా వారితో ఒకరిగా చేశాడు. కానీ వారికి ఏముంది? ఆ దృఢ నిశ్చయిత ఉంది. ఏమని? మేము ప్రతిష్ఠితులు, మేము యెహోవా బిడ్డలం, మేము తలగానే ఉంటాం, తోకగా ఉండం, దేనిలోనైనా ముందుంటాం. అవునా అని వాళ్ళు దేని కొత్త కనిపెట్టడానికి వాళ్ళ మైండ్ అంతా ఏంది? ముందుకుంటుంది. మనం ఇటు తిరిగి ఇటు చూస్తూ ఉంటాం వెనక్కి. మనకి ఆ మైండ్ లేదు. కానీ ఇజ్రాయేలు ప్రజలకు ఏముంది? మేము అన్ని విషయాల్లో ఏం కలిగి ఉన్నారు వాళ్ళు? దేవుడు వారికి ఇచ్చిన వాగ్దానాలు, పూర్వీకుల దేవుడు ఎంత శక్తివంతుడో. అసలు మా దేశాన్ని ఎవరు మమ్మల్ని ఓడించలేరు. ఎందుకు? మాకు వాగ్దానం ఉంది, మేము తలగా ఉంటాం, ఈ ప్రపంచంతో ఒకటైనా మమ్మల్ని ఓడించలేరు అనేటువంటి విశ్వాసం, వాగ్దానాన్ని బట్టి వారికి ఉన్నది. కానీ మనకేమీ లేదు ఆ నమ్మకం. యేసయ్య అంతా నా కొరకు చేసి ముగించాడు, నేను ఆశీర్వదించబడతాను, నేను ఆశీర్వదించబడ్డాను, విడుదల నాది, స్వస్థత నాది, మంచి జాబ్ నాది, నేను తలగా ఉంటాను, నేను యేసయ్య చేసిన కార్యం బట్టి నేను విమోచించబడ్డాను అనే ధైర్యం మనకుంటుందా? ఉండదు. ఇదే ఇక్కడ ఓడిపోవడానికి గల కారణం. కనుక చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు మనకి ఎఫెసీకి రాసిన పత్రికలో 1వ అధ్యాయం 3వ వచనంలో మనం ఎప్పుడు చదువుకునే వాక్యం చూడండి. అక్కడ మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. అనుగ్రహిస్తాడా? అనుగ్రహించబోతున్నాడా? అనుగ్రహించను. ఆశీర్వాదం ఏంటిది? అది ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. దేవుడు ఆత్మ ఉన్నాడు. దేవుని సహాయము, రక్షణ, విడుదల, విమోచన, వాగ్దానం ఏదైనా దేవుని నుండి మనకు సంప్రాప్తించేది, దేవుని ద్వారా మనకు అందేది, అది ఏదైనా కానీ ఆత్మ సంబంధమైనది. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మ సంబంధం. ఇప్పుడు దేవుడు మనకు ఆశీర్వాదాన్ని, వాగ్దానాల్ని వారసులుగా చేసి మనకి ఇచ్చాడా? ఇవ్వాలా? ఇచ్చాడు. మరి ఇచ్చిన దాన్ని ఏం చేస్తున్నాం? మనం అడుగుతున్నాం. ఏమని? నన్ను ఆశీర్వదించు, నన్ను కాపాడు. 91వ కీర్తన, అనేక కీర్తనలో ఎవరు ఇప్పుడు అవి మనవే, మన కొరకే ఉన్నవి. దేవుని వాగ్దానాలు, దేవుని భద్రత, దేవుని కంచె. హల్లెలూయా. ఆయన యొక్క దూతలు, ఆయన రాజ్యం ఎవరి కొరకు ఉంది? యేసయ్యను ప్రేమించు వారి కొరకు, యేసయ్యను స్వీకరించు వారందరి కొరకు. మన కొరకు ఈ భూమి మీద దేవుని ఆశీర్వాదము సమృద్ధిగా ఉన్నది. కానీ మనం ఎక్కడ ఓడిపోతాం తెలుసా? యేసయ్య మనకు ఎంత కార్యం చేసి ఆయన ఆశీర్వాదానికి వారసులుగా మనల్ని చేసుకున్నప్పటికీ మనం క్రియలను వెతుకుతున్నాం. ఏదో చేసి, యేసయ్యకి ఏదో చేసి, ఆయన ఏదో చేసి, ఆయన్ని ఏదో ఒక కార్యం, ఇంత కార్యాలు చేసి, ఆయన్ని మెప్పించి, ఏదో చేసి ఆయన దగ్గర పొందుకోవాలని మనం ఏం చేస్తున్నాం? ట్రై చేస్తున్నాం. ఇజ్రాయేలీలు చేసినట్టు చేస్తున్నాం. కానీ మనకేమైంది? అది ఉచితమై ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. అది దేవుని ప్రేమ. హల్లెలూయా. మనకు ఆల్రెడీ దేవుని ఆశీర్వాదం ఏం చెప్పబడింది? ఇవ్వబడినది. వాగ్దానాలు ఇవ్వబడినవి, అన్నీ ఇవ్వబడినవి. కానీ ఇంత గొప్ప దేవుడు, ఇంత గొప్ప ఆయన యొక్క సాక్షి సమూహము, ఇంత గొప్ప ఆయన ప్రణాళికలు, ఆయన బిడ్డల పట్ల కలిగిన ఇంత గొప్ప విజయమును 2000 సంవత్సరాల క్రితం ఆయన సమకూర్చినప్పటికీ కూడా ఎందుకు ఇంకా మనం ఇలా ఉన్నాము చాలా విషయాల్లో అని అంటే, మనందరము రకరకాల అభిప్రాయాలు కలిగి. ఒకటేమో దేవుడు ఈ లోకంలో కాదమ్మా, ఏముంది, ఎంతున్నా అంత బూడిద కొట్టుకుపోయేదే, అంతా ఇడిపోయేదే, రాలిపోయేదే, దూలిపోయేదే, చెదులు పట్టిపోద్ది, మనకి ఇక్కడ ఏం వద్దు అనేవాళ్ళు ఒక జాబితా ఉంటారు. ఆ జాబితాకి నిజమైన హృదయం కాదు అది. ఇప్పుడు అందని ద్రాక్షాలు, నక్కంట ద్రాక్షాలు కొంచెం ఎగిరి పుల్లకుంటే అని ఉందంట. అందని ద్రాక్షాలు పుల్లన. అర్థమైందా? కొంతమంది విసుగు చెందుతారు. కొన్ని విషయాలు ప్రార్థన చేసి స్వస్థత రాదు, నడుము నొప్పి పోదు. స్వస్థత లేవు, ఒత్త డ్రామాలు, మోసం. స్వస్థతలు అంటే ఎందుకు? నా నడుము నొప్పి తగ్గదు,
ఎన్ని రోజులు 25 ఏళ్ళు నేను ఇప్పుడు ఇంతవరకు తగ్గల. అంటే ఏవో కొన్ని దేవుడు ఏది చేస్తుంటాడు, జరుగుతూ ఉంటాయి. వాటిని వింటున్నారా చాలామంది. ఎందుకు తెలుసా? మనము చెప్పండి, అది రోమాపత్రికల 10వ అధ్యాయంలోన వారు క్రియల ద్వారా దేవుని నీతిని వెతికిరి కానీ వారు దాన్ని అందుకోలేదు. అర్థమవుతుందా? ఏంటంటే మనం క్రియల ద్వారా దేవుని నీతిని వెతికాం కానీ అది ఏం చేయట్లేదు, వాళ్ళకి దొరకదంట. నీతి ఏమిటిది? అది విశ్వాసం మూలం. నీతి ఎవరు? యేసయ్యే. ఆ నీతిని నువ్వు పొందుకోవడానికి ఏం చేయాలి? ఆయన యందు విశ్వసించుటయే దేవుని నీతి. హల్లెలూయా. ఇప్పుడు ఈ జాబితా ఎందుకు దేవుని సహాయం పొందుకోలేరంటే, మేము దేవుని నీతి అయ్యాం, ఆయన రక్తం ద్వారా కడగబడ్డాం, ఆయన మమ్మల్ని నీతిమంతులుగా చేశాడు, ఆయన జనులుగా చేశాడు, వాగ్దానాలకు పాలువారిగా చేశాడు అనే మాట వీరిలో ఉండదు. ఏముంటుంది? నేను పాపిని, నేను పనికిరాని దాన్ని, నేను అనర్హురాల్ని. ప్రతిదానికి దీన్ని ఏమనుకుంటారు వాళ్ళు? విధేయత అనుకుంటారు. అవునా? ఇది మోసం. నువ్వు నీ క్రియల ద్వారా నువ్వు నీతిమంతుడి దొరికింది. అది రిఫరెన్స్ చదువది రోమాపత్రిక 9వ అధ్యాయము చూడండి. రోమాపత్రిక 9వ అధ్యాయము 30వ వచనము 31వ వచనం చదువు. అట్లయితే మనం ఏమందుము? నీతిని వెంటాడని అన్యజనులు నీతిని అనగా విశ్వాసమూలమైన నీతిని పొందిరి. హల్లెలూయా. చూడండి, నీతిని వెంటాడని అన్యజనులు ఏం చేశారంట? విశ్వాసమూలమైన నీతిని వాళ్ళు పొందుకున్నారంట. అయితే ఇశ్రాయేలీలు నీతి కారణమైన నియమమును వెంటాడినను ఆ నియమమును అందుకొనలేదు. నీతి కారణమైన నియమమును వెంటాడినను ఆ నియమమును అనగా నీతిని వారు అందుకోలేదు. వారు ఎందుకు అందుకొనలేదు? వారు విశ్వాస మూలముగా కాక క్రియల మూలముగానైనట్లు దానిని వెంటాడిరి. ఆమేన్. అన్యజనులేమో నీతిని పొందుకున్నారు, అవునా? ఇశ్రాయేలీయులు ఏం చేశారు? క్రియల మూలముగా నీతిని వెంటాడి ధర్మశాస్త్ర క్రియల వల్ల నేను మంచిగా ఉండాలి, నేను మంచిగా ఇది చేయకూడదు అని చెప్పి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. మళ్ళీ ఏం చేయబోతున్నారు? విఫలమవుతున్నారు. 2 రోజులు బాగుంటున్నారు, 3 రోజులు పడిపోతున్నారు. కనుక వాళ్ళు ఏం చేయలేకపోయారు? ఆ నీతిని అందుకోవాలా, దేవుని నీతిని. కానీ ఎవరు అందుకున్నారు? అన్యులు అందుకున్నారు. ఎలా అందుకున్నారు? విశ్వాసమూలమున. హల్లెలూయా. అందుకే చాలామంది వాళ్ళు నేను పనికిరాను, నేను పాపిని, నేను దౌర్భాగ్యాలని, నేను దున్నపోతుని, నేను పందిని అనేవాళ్ళు వాళ్ళేంటి? విశ్వాసమూలమైన నీతికి విరుద్ధంగా వాళ్ళు మాట్లాడి పొందుకోవట్లే. అంతేగా, అది అవిశ్వాసమేగా. దేవుడు ఒక ప్రాసెస్ చెప్పాడు, నువ్వు ఈ విధానంలో నడువని. ఆ విధానంలో నడకపోతే దాన్ని ఏమంటారు? అవిధేయత. అవునా? అంటే ఇక్కడ దేవుని నీతిని పొందుకొని వారసురాలుగా ఉండి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని అనుభవించవలసిన నీవు ఏం చేస్తున్నావు? క్రియల మూలముగా దాన్ని నువ్వు వెతుకుతున్నావు. కానీ అది ఉచితము, బహుమానము. హల్లెలూయా. అది విశ్వాసము. ఆయన కుమారుడు నా కొరకు తన రక్తమంతటిని కార్చి ఉన్నాడు, నన్ను విమోచించుటకు, రక్షించుటకు, నా పాపమును తుడిచివేయుటకు, నన్ను నిత్యరాజ్యానికి వారసుడిగా చేసుకోవడానికి యేసయ్య చేసిన శిలువ కార్యమునందు నీవు విశ్వాసమును కలిగి ఉండటమే. ఆయన నా కొరకు నా పాపములు ఆయన మీద మోసుకున్నాడు, వాటిని ఆయనతో పడిపెట్టాడు, తిరిగి లేచాడు. ఆయనతో పాటు నన్ను తిరిగి లేపాడు. 6వ అధ్యాయం రోమాపత్రిక. ఎప్పుడైతే నువ్వు దీన్ని నమ్మావో నువ్వు దేనికి? నువ్వు చెప్పు. నీతికి వారసుడవు. హల్లెలూయా. వాగ్దానానికి వారసుడవు. దేవునికి మహిమ కలుగును గాక. కనుక దేవుని ఆశీర్వాదము ఆత్మ సంబంధమై ఉన్నది. దేవుని ఆశీర్వాదము యేసుక్రీస్తు ద్వారా విశ్వసించు ప్రతి ఒక్కరికి ఆ వాగ్దానము, ఆ నీతి, ఆ ఆశీర్వాదము వారికి ఉచితముగా అనుగ్రహించబడినది. అయితే ఇక్కడ మరి దేవుని ఆశీర్వాదం మనకి ఇవ్వబడినప్పుడు, అది మనకు సంప్రాప్తించినప్పుడు, వాగ్దానాల్లో మనం పాలిభాగస్తులు అయినప్పుడు, మరి ఆ ఫలము, ఆ బహుమానము, ఆ క్షేమము, ఆ సమాధానము మన ఆత్మీయ విషయంలో, శరీర విషయంలో మరి మనం
కలిగి ఉండాలి కదా. ఎందుకు చాలామంది ఇంకా ఆర్థికమైన విషయాల్లో, కుటుంబ విషయాల్లో, అనేకమైన విషయాల్లో దేవుని యొక్క మంచికి, దేవుని యొక్క వాగ్దానాలకు విరుద్ధమైన ఎండిపోయిన స్థితిలో క్రైస్తవులు అనేక మంది ఉంటున్నారు అంటే దానికి కారణం ఏంటి తెలుసా? దేవుడు కాదు, నీవు కాదు. నీవు మోసగించబడుట ద్వారా, నువ్వు దేవుని వాక్యానికి విరుద్ధమైనటువంటి విధానంలో నీవు నడుచుట ద్వారా పొందుకోవట్లా. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయం 12వ వచనం చూడండి. వాటర్ ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ. క్రైస్తవులు గ్రహించవలసిన విషయం ఏంటంటే, ఎప్పుడైతే యేసుక్రీస్తునందు విశ్వాసము ద్వారా నీవు తిరిగి జన్మించావో ఆటోమేటిక్గా నువ్వు స్పిరిచువల్ అంటే ఆత్మ సంబంధమైన యుద్ధములో నువ్వు కూడా ఒకడిగా చేరావు అని అర్థం. వినండి అయ్యా, వినండి. ఎప్పుడైతే నువ్వు బాప్తీసం తీసుకొని యేసయ్యను నమ్మి బాప్తీసం తీసుకున్నావో ఆటోమేటిక్గా నువ్వేమైపోయావు? విశ్వాసమును బట్టి దేవుని బిడ్డగా, వారసుడుగా, క్షమించబడిన వాడిగా, నిత్య జీవానికి వారసుడు. అంటే ఏంటి ఇక్కడ అర్థం? మీకు బాగా చెప్పాలంటే ఇలా కంపేర్ చేస్తే బాగుండదు దేవుని వాక్యాన్ని, ఎగ్జాంపుల్స్ని. కానీ సరే, ఎగ్జాంపుల్స్ లోక సంబంధం లేకుండా చెప్పడానికి చూస్తా. సరే, ఇప్పుడు ఎప్పుడైతే నువ్వు యేసుక్రీస్తునందు లోకములో ఉన్న నీవు ఏర్పడి ఇప్పుడు దాకా అపవాది సంబంధికుడిగా, లోక సంబంధుడిగా ఉన్న నీవు విశ్వాసం ద్వారా ఏమైపోతున్నావు? వేరైపోతున్నావు. వేరే ఎవరిని చేరుతున్నావు? యేసైన క్రీస్తులో చేరుతున్నావు. ఆటోమేటిక్గా ఏమవుతున్నావు? ఇప్పటి వరకు నువ్వు ఎవరితో కలిసి ఉన్నావో, ఎవరిని సమ్మతించావో వారికి నువ్వేమైపోయావు? శత్రువు అయిపోయావు. అవునా? ఇప్పుడు నువ్వు ఆటోమేటిక్గా ఏం చేయబడుతుంది? దేనిలో ఉన్నావు? ఆత్మ సంబంధమైన యుద్ధములో, పోరాటంలో నువ్వు కూడా ఒకడిగా ఉన్నావు. ఇప్పుడు నీకేమయ్యారు? విరోధులు ఏర్పడ్డారు. మనుషులు కాదు, అపవాది. అందుకనే మీరు పోరాడునది శరీరం అంటే ఏంటిది? రక్త మాంసములతో జీవించే ప్రజలతో కాదు. ఎవరితో మరియు మనం అక్కడ పోరాడుతుంది? ప్రధానులతోనూ అధికారులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధులకు, ప్రధానులతో, అధికారులతో, ప్రస్తుత అంధకార సంబంధమైన లోకనాథులతో, ఆకాశ మండలమందున దురాత్మల మండలములో ఉన్న దురాత్మ సమూహాలతో పోరాడుచున్నామన్నాడు. కానీ ఎవరు పోరాడట్లా? వింటున్నారా? ఏమని ఉంది ఇక్కడ? పోరాడుతున్నాము అన్నాడు. పౌలు గారి అనుభవం చెప్పాడు. పౌలు గారితో ఉన్న కొంతమంది అనుభవాలు చెప్పాడు. కానీ నీవు పోరాడుతున్నావా? ఎందుకు పోరాడాలి అంటే, పోరాడేది జయించడానికి కాదు, అపవాదిని ఓడించడానికి కాదు ఇక్కడ పోరాడవలసింది. చూడండి, మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మీకు ఒక గాలి కనిపిస్తుందా? నా మాట వినపడుతుంది, ఆ శబ్ద తరంగాలు నీకు కనిపిస్తున్నాయా? కనపడవు. అదేమిటింది? కనబడని లోకంలో. చూడండి, ఇప్పుడు తుఫాన్ వస్తుంది, గాలి వస్తుంది, లేకపోతే ఇక ఆ తుఫాను గాలి వచ్చినప్పుడు గాలి కనపడిద్దా? తెల్లారితెల్లకి చెట్లు ఇరుగుంటాయి, డాబాలు పడ్డాయి, బిజ్జీలు గూర్లి అని చెప్తారు. అవునా? ఏంటిది? ఆ గాలి యొక్క చెప్పాలి ప్రభావము ఏం చేసింది? అనేక నష్టాలని తీసుకొచ్చింది. కానీ కనపడ్డదా? కనపడదు. అదే ఆత్మ సంబంధమైన యుద్ధము కూడా, ఆత్మ సంబంధమైన విషయాలు కూడా అలాంటివే. ఏంటిది? సాతాన్ని కనపడతాడా? వాడి క్రియల్ని కనపడతాయా? కనపడవు. కానీ వాడు ఆవరించి వాడు చేసేటువంటి పనులు ఏంటి తెలుసా? విచ్ఛిన్నత, అసమాధానము, కయ్యములు, శత్రుత్వము, తగువులు, విభేదాలు, హల్లెలూయా, అనేకమైన విషయాలు, ఆర్థికమైన విషయాలు.
ఏటి వలన నువ్వు సఫర్ అయ్యి కృంగిపోయి దేనికి నువ్వు లోనైపోతావో, దేనివల్ల నువ్వు బాధపడతావో, నిన్ను అనేక విషయాల్లో కృంగదీయడానికి, అనేక విషయాల్లో నిన్ను అతలాకుతలమ చేయడానికి అపవాది ఎట్లాగైతే ఈ తుఫాను గాలి వచ్చి అనేక నష్టాన్ని చేస్తుందో, వాడి ప్రభావము ద్వారా, ప్రేరేపించడం ద్వారా, ఆలోచనల ద్వారా, ప్రజలని రాంగ్ వేలకు తిప్పుట ద్వారా అలాంటి అనేకమైన విచ్ఛిన్నతలని మనలోనికి తీసుకొస్తాడు. అయితే ఇప్పుడు మనం వాడిని గెలవడం కాదు కావాల్సింది. అక్కడ అనేకమైన విషయాలు రాయబడ్డాయి. ఏంటిది మనకి చూడండి, అక్కడ ఆయుధాలను రాయబడ్డాయి. అవునా? ఆయుధాలు చదవండి. అందుచేత మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తమును నెరవేర్చిన వారే నిలవబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఎలాగనగా మీ నడుమునకు సత్యమనే దట్టి కట్టుకొని. హల్లెలూయా. చూడండి, నడుము మనిషి మొత్తం నిలబడడానికి దేనికైనా కానీ ప్రాముఖ్యమైనది ఏంటిది? నడుము. చూడండి, ఇప్పుడు ఆయుధం ఏంటిది? అపవాదిని ఎదిరించండి అన్నాడు కదా. అపవాదిని ఎదిరించేది ఏ స్థితిలో తెలుసా? చూడండి, నిస్సహాయ స్థితిలో కాదు. నువ్వు వాడిని ఎదిరించడానికి ఏదో ధరించుకొని కాదు. నువ్వు ఇప్పుడు ఎక్కడ నిలబడి పరిపాలన చేసా తెలుసా? ఆత్మీయ పోరాటంలో ఎక్కడ తెలుసా? దేవుడు నీకు సమకూర్చిన విజయములో నుండి ఆల్రెడీ నువ్వు విజయవంతుడివే. నీ పక్షమున ఉన్నవాడు లోకమును జయించాడు. విజయవంతమైన క్రీస్తు యొక్క శక్తిని, హల్లెలూయా, ఆయన నీకు సమకూర్చిన విజయము, ఆయన నీ కొరకిచ్చిన విడుదల, ఆయన నీకు ఇచ్చిన వాగ్దానము, ఆశీర్వాదములు అనే ఒక కుప్ప మీద, ఆ కొండ మీద కూర్చొని నీకు వ్యతిరేకంగా నువ్వు వాటిని అనుభవించకుండా, వాటిని భుజించకుండా, వాటిని పడకుండా, వాటిని గ్రహించకుండా, వాటిని నువ్వు స్వాధీనపరచుకోకుండా, నీ కొరకు ఏమి సిద్ధపరిచారో అవి చూడకుండా అపవాది ఏం చేస్తాడు తెలుసా? శోధనలను, శ్రమలను, కిరుకులను ప్రేరేపించటం, కష్టాలు, తప్పుడు నిర్ణయాలు, తప్పుడు ఉద్దేశాలు, తప్పుడు ఆలోచనలు అనేక రకాలుగా ఏం చేశారు తెలుసా? నీ కంటికి కనపడకుండా ఒక తుఫాను గాలి వచ్చి ఎలా చెల్లా చెదురు చేస్తుందో అపవాది నీ చుట్టూ ఉన్న వాతావరణాన్ని, నీ కుటుంబ వాతావరణాన్ని కోపము ద్వారా, చికాకుల ద్వారా, ఒత్తిడి ద్వారా, ఎవరో నీ కుటుంబంలో నీ బంధువుల ద్వారా రకరకాలుగా ఏం చేస్తాడు? నీ చుట్టూ ఉన్న వాతావరణాన్ని ఏం చేస్తాడు? వాడు పాడు చేస్తాడు, చిన్న భిన్నం చేస్తాడు. మీకు అర్థమవుతుందా? కనుక ఇప్పుడు నువ్వేం చేయాలి? వాడు తీసుకొచ్చే కుయుక్తులు, వాడు తీసుకొచ్చే శోధనలు, వాడు తీసుకొచ్చే తప్పుడు నిర్ణయాల వల్ల మీరు ఎక్కడైతే ఇబ్బంది పడుతున్నారో ఇప్పుడు సాతానా పో కాదు కావాల్సింది. నీకేం కావాలి తెలుసా? సత్యము కావాలి. ఎవరో సత్యవంతుడు? యేసయ్య. వాడిని ఇప్పుడు తల మీద ఒక గుద్దు ఎర్ర గుద్దుతాను తెలుసా? యేసు నామములో నీ సిలువ తీసుకొని కొడతనా? కాదు. యేసు నామములో నీ రక్తం కొట్టేస్తున్నా? కాదు. నువ్వేం పలకాలి తెలుసా? యేసయ్య నీ కొరకు చేసి ముగించిన విజయమును, ఆయన యొక్క సత్యమును, నీ భవిష్యత్తు వీటన్నిటి ద్వారా విచ్ఛిన్నత అయిపోయింది, నా పని అయిపోయింది అని నీ జీవితానికి అంటే వాగ్దానానికి, దేవుని ప్రణాళికకు వ్యతిరేకంగా యేసయ్య నీ కొరకు చేసి ముగించిన దానికి, ఆ సమాధానానికి, ఆ విజయానికి, ఆ సమకూర్పుకు వ్యతిరేకముగా ఈ విచ్ఛిన్నతలో, ఈ తొందరలో నువ్వు నోరు తెరిచి నీ జీవితాన్ని ఇంకా అయిపోయింది అని నువ్వు మాట్లాడడానికి, నీవే నీ జీవితాన్ని ముగించుకోవడానికి, నీవే నీ ప్రాణం తీసుకోవడానికి, నీవే నీ నోటి ద్వారా నీ భవిష్యత్తు యొక్క డిక్లరేషన్ని, నీ ఆయుష్ని తగ్గించుకోవడానికి, ఎందుకు చచ్చిపోతే పీడా పోయింది, ఎందుకు అనవసరంగా ఇలా చేశా, ఎందుకు ఇలా అని ఇప్పుడు ఎవరు డిక్లేర్ చేసుకున్నారు నీ జీవితాన్ని? నీవే. అర్థమవుతుందా? అందరూ ప్రశాంతంగా నిద్రపోతున్నారు. అర్థమైందా? కనుక ఇప్పుడు మన జీవితం ఎవరి చేతిలో ఉన్నది? మన చేతిలో ఉన్నది. మన భవిష్యత్తు మన చేతిలో ఉన్నది. అది ఎలా? విశ్వాసము ద్వారా. ఇప్పుడు దేవుని మీద ఉన్న విశ్వాసం, ఆ నమ్మకం, ఆ యొక్క గురి, ఆ గమ్యము, ఆ నిరీక్షణల నుంచి ఈ శోధనల ద్వారా, వీడి ప్రభావము ద్వారా, వీడి కుయుక్తుల ద్వారా, వీడి మోసము ద్వారా ఏమన్నా తెలుసా? చూడండి, ఒక్క నిమిషం. వాడు
మోసగాడు అని ఉంటుంది చూడండి. యోహాను సువార్త 8:44 చూడండి త్వరగా. మీరు మీ తండ్రియగు అపవాది అనగా సాతాను సంబంధులు మీ తండ్రి దురాశలు నెరవేర్చుగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడయుండి ఏమన్నాడు? నిలిచిన వాడు కాడు. సత్యమందు నిలిచినవాడు కాదు, వాడు నరహంతకుడు, వాని యందు సత్యమే లేదు. వాని యందు సత్యమే లేదు. అబద్ధమాడినప్పుడు వాడు అబద్ధికుడు, మోసగాడు. అంటే ఇప్పుడు చూడండి, దేవుడు నీ కొరకు సమకూర్చిన విజయము, సమాధానము, కృప, శిలువ శక్తి, పరిశుద్ధాత్ముడు, ఇవన్నీ నీ కొరకు ఉన్నవి, నీ కొరకు అనుగ్రహించబడినవి, అవి నీ కొరకు కేటాయించబడినవి. ఆయన గొప్ప అన్నీ ఉన్నాయి. ఒక ప్రక్క ఏమని తెలుసా? చెప్పండి. అబద్ధం, మోసం, అసత్యం నీకు కనపడుతున్న ఏంటి? పరిస్థితులు బాగలేదు, దిగజారిపోయిన స్థితి, పడిపోయిన స్థితి, ఇదిగో గొడవలు, తగువులు, కోర్టు కేసులు, సమస్యలు, విచ్ఛిన్నత, శూన్యత, చనిపోతే హాయిగా పోయిద్ది, నాకు ఈ భారం పోయిద్ది, ఈ పీడ పోయిద్ది, నా జీవితం బాగుపడిద్ది అంటావా? నేను కరెక్ట్గా నిర్ణయాలు తీసుకున్నానా? అనవసరంగా ఇప్పుడే పిల్లలు కన్నాను, లేదా ఇది చేశాను, ఈ నిర్ణయం తీసుకున్నాను. నువ్వేం చేసావు తెలుసా? అపవాది వేస్తున్న అగ్ని బాణాలకి నువ్వేం చేస్తున్నా? లోనైపోతున్నావు, కొట్టబడుతున్నావు. కానీ ఇక్కడ ఏం చేయాలి తెలుసా? పెద్ద దీర్ఘ ప్రార్థన కాదు కావాల్సింది. ఇక్కడ ప్రార్థన కాదు, దాడి, ఎదురు దాడి. అవునా? ఆయుధాలు ఇచ్చింది ప్రార్థన చేయడానికే, దాడి చేయడానికే. మనం ఏం చేస్తాం? ఇప్పుడు మీరు అపవాదిని ఎదిరించాలని ఉన్నది, అవునా? ఎదిరించడానికి ప్రార్థన చేయాలా, ఎదిరించాలా? 6వ అధ్యాయం 12వ వచనం చూడండి. వాటర్ ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ. క్రైస్తవులు గ్రహించవలసిన విషయం ఏంటంటే, ఎప్పుడైతే యేసుక్రీస్తునందు విశ్వాసము ద్వారా నీవు తిరిగి జన్మించావో, ఆటోమేటిక్గా నువ్వు స్పిరిచువల్ అంటే ఆత్మ సంబంధమైన యుద్ధములో నువ్వు కూడా ఒకడిగా చేరావు అని అర్థం. వినండి అయ్యా, వినండి. ఎప్పుడైతే నువ్వు బాప్తీసం తీసుకొని యేసయ్యను నమ్మి బాప్తీసం తీసుకున్నావో, ఆటోమేటిక్గా నువ్వేమైపోయావు? విశ్వాసమును బట్టి దేవుని బిడ్డగా, వారసుడుగా, క్షమించబడిన వాడిగా, నిత్య జీవానికి వారసుడే. అంటే ఏంటి ఇక్కడ అర్థం? మీకు బాగా చెప్పాలంటే ఇలా కంపేర్ చేస్తే బాగుండదు దేవుని వాక్యాన్ని, ఎగ్జాంపుల్స్ని. కానీ సరే, ఎగ్జాంపుల్స్ లోక సంబంధం లేకుండా చెప్పడానికి చూస్తా. సరే, ఇప్పుడు ఎప్పుడైతే నువ్వు యేసుక్రీస్తునందు లోకములో ఉన్న నీవు ఏర్పడి, ఇప్పుడు దాకా అపవాది సంబంధికుడిగా, లోక సంబంధుడిగా ఉన్న నీవు విశ్వాసం ద్వారా ఏమైపోతున్నావు? వేరైపోతున్నావు. వేరే ఎవరిని చేరుతున్నావు? యేసైన క్రీస్తులో చేరుతున్నావు. ఆటోమేటిక్గా ఏమవుతున్నావు? ఇప్పుడు వరకు నువ్వు ఎవరితో కలిసి ఉన్నావో, ఎవరిని సమ్మతించావో, వారికి నువ్వేమైపోయావు? శత్రువు అయిపోయావు. అవునా? ఇప్పుడు నువ్వు ఆటోమేటిక్గా ఏం చేయబడుతుంది? దేనిలో ఉన్నావు? ఆత్మ సంబంధమైన యుద్ధములో, పోరాటంలో నువ్వు కూడా ఒకటిగా ఉన్నావు. ఇప్పుడు నీకేమయ్యారు? విరోధులు ఏర్పడ్డారు. మనుషులు కాదు, అపవాది. అందుకనే మీరు పోరాడునది శరీరం అంటే ఏంటిది? రక్త మాంసములతో జీవించే ప్రజలతో కాదు. ఎవరితో మరియు మనం అక్కడ పోరాడుతుంది? ప్రధానులతోనూ అధికారులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధులకు, ప్రధానులతో, అధికారులతో, ప్రస్తుత అంధకార సంబంధమైన లోకనాథులతో, ఆకాశ మండలమందున దురాత్మల ఆకాశముల మండలములో ఉన్న దురాత్మ సమూహాలతో పోరాడుచున్నామన్నాడు. కానీ ఎవరు పోరాడట్లా? వింటున్నారా? ఏమని ఉంది ఇక్కడ? పోరాడుతున్నాము అన్నాడు. పౌలు గారి అనుభవం చెప్పాడు, పౌలు గారితో ఉన్న కొంతమంది అనుభవాలు చెప్పాడు. కానీ నీవు పోరాడుతున్నావా? ఎందుకు పోరాడాలి అంటే, పోరాడేది జయించడానికి కాదు, అపవాదిని ఓడించడానికి కాదు ఇక్కడ పోరాడవలసింది. చూడండి, మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మీకు
ఒక గాలి కనిపిస్తుందా? నా మాట వినపడుతుంది, ఆ శబ్ద తరంగాలు నీకు కనిపిస్తున్నాయా? కనపడవు. అదేమిటంది? కనబడని లోకంలో. చూడండి, ఇప్పుడు తుఫాన్ వస్తుంది, గాలి వస్తుంది, లేకపోతే ఇక ఆ తుఫాను గాలి వచ్చినప్పుడు గాలి కనపడిద్దా? తెల్లారి చెట్లు ఇరుగుంటాయి, డాబాలు పడ్డాయి, బిజ్జీలు గూర్లి అని చెప్తారు, అవునా? ఏంటిది? ఆ గాలి యొక్క చెప్పాలి ప్రభావము ఏం చేసింది? అనేక నష్టాల్ని తీసుకొచ్చింది. కానీ కనపడ్డదా? కనపడదు. అదే ఆత్మ సంబంధమైన యుద్ధము కూడా, ఆత్మ సంబంధమైన విషయాలు కూడా అలాంటివే. ఏంటిది? సాతాన్ని కనపడతాడా? వాడి క్రియల్ని కనపడతాయా? కనపడవు. కానీ వాడు ఆవరించి వాడు చేసేటువంటి పనులు ఏంటి తెలుసా? విచ్ఛిన్నత, అసమాధానము, కయ్యములు, శత్రుత్వము, తగువులు, విభేదాలు, హల్లెలూయా, అనేకమైన విషయాలు, ఆర్థికమైన విషయాలు. ఏటి వలన నువ్వు సఫర్ అయ్యి కృంగిపోయి దేనికి నువ్వు లోనైపోతావో, దేనివల్ల నువ్వు బాధపడతావో, నిన్ను అనేక విషయాలు కృంగదీయడానికి, అనేక విషయాల్లో నిన్ను అతలాకుతలమ చేయడానికి అపవాది ఎట్లాగైతే ఈ తుఫాను గాలి వచ్చి అనేక నష్టాన్ని చేస్తుందో, వాడి ప్రభావము ద్వారా, ప్రేరేపించడం ద్వారా, ఆలోచనల ద్వారా, ప్రజలని రాంగ్ వేలకు తిప్పడం ద్వారా అలాంటి అనేకమైన విచ్ఛిన్నతలని మనలోనికి తీసుకొస్తాడు. అయితే ఇప్పుడు మనం వాడిని గెలవటం కాదు కావాల్సింది. అక్కడ అనేకమైన విషయాలు రాయబడ్డాయి. ఏంటిది మనకి? చూడండి, అక్కడ ఆయుధాలను రాయబడ్డాయి, అవునా? ఆయుధాలు చదవండి. అందుచేత మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తమును నెరవేర్చిన వారే నిలవబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఎలాగనగా మీ నడుమునకు సత్యమనే దట్టి కట్టుకొని. హల్లెలూయా. చూడండి, నడుము మనిషి మొత్తం నిలబడడానికి దేనికైనా కానీ ప్రాముఖ్యమైనది ఏంటిది? నడుము. చూడండి, ఇప్పుడు ఆయుధం ఏంటిది? అపవాదిని ఎదిరించండి అన్నాడు కదా. అపవాదిని ఎదిరించేది ఏ స్థితిలో తెలుసా? చూడండి, నిస్సహాయ స్థితిలో కాదు. నువ్వు వాడిని ఎదిరించడానికి ఏదో ధరించుకొని కాదు. నువ్వు ఇప్పుడు ఎక్కడ నిలబడి పరిపాలన చేసా తెలుసా? ఆత్మీయ పోరాటంలో ఎక్కడ తెలుసా? దేవుడు నీకు సమకూర్చిన విజయములో నుండి. ఆల్రెడీ నువ్వు విజయవంతుడివే, నీ పక్షమున ఉన్నవాడు లోకమును జయించాడు. విజయవంతమైన క్రీస్తు యొక్క శక్తిని, హల్లెలూయా, ఆయన నీకు సమకూర్చిన విజయము, ఆయన నీ కొరకిచ్చిన విడుదల, ఆయన నీకు ఇచ్చిన వాగ్దానము, ఆశీర్వాదములు అనే ఒక కుప్ప మీద, ఆ కొండ మీద కూర్చొని నీకు వ్యతిరేకంగా నువ్వు వాటిని అనుభవించకుండా, వాటిని భుజించకుండా, వాటిని పడకుండా, వాటిని గ్రహించకుండా, వాటిని నువ్వు స్వాధీనపరచుకోకుండా, నీ కొరకు ఏమి సిద్ధపరిచారో అవి చూడకుండా అపవాది ఏం చేశాడు తెలుసా? శోధనలను, శ్రమలను, కిరుకులను ప్రేరేపించటం, కష్టాలు, తప్పుడు నిర్ణయాలు, తప్పుడు ఉద్దేశాలు, తప్పుడు ఆలోచనలు అనేక రకాలుగా ఏం చేశాడు తెలుసా? నీ కంటికి కనపడకుండా ఒక తుఫాను గాలి వచ్చి ఎలా చెల్లా చెదురు చేస్తుందో అపవాది నీ చుట్టూ ఉన్న వాతావరణాన్ని, నీ కుటుంబ వాతావరణాన్ని కోపము ద్వారా, చికాకుల ద్వారా, ఒత్తిడి ద్వారా, ఎవరో నీ కుటుంబంలో నీ బంధువుల ద్వారా రకరకాలుగా ఏం చేస్తాడు? నీ చుట్టూ ఉన్న వాతావరణాన్ని ఏం చేస్తాడు? వాడు పాడు చేస్తాడు, చిన్న భిన్నం చేస్తాడు. మీకు అర్థమవుతుందా? కనుక ఇప్పుడు నువ్వేం చేయాలి? వాడు తీసుకొచ్చే కుయుక్తులు, వాడు తీసుకొచ్చే శోధనలు, వాడు తీసుకొచ్చే తప్పుడు నిర్ణయాల వల్ల మీరు ఎక్కడైతే ఇబ్బంది పడుతున్నారో ఇప్పుడు సాతానా పో కాదు కావాల్సింది. నీకేం కావాలి తెలుసా? సత్యము కావాలి. ఎవరో సత్యవంతుడు? యేసయ్య. వాడిని ఇప్పుడు తల మీద ఒక గుద్దు ఎర్ర గుద్దుతాను తెలుసా? యేసు నామములో నీ సిలువ తీసుకొని కొడతనా? కాదు. యేసు నామములో నీ రక్తం కొట్టేస్తున్నా? కాదు. నువ్వేం పలకాలి తెలుసా? యేసయ్య నీ కొరకు చేసి ముగించిన విజయమును, ఆయన యొక్క సత్యమును, నీ భవిష్యత్తు వీటన్నిటి ద్వారా విచ్ఛిన్నత అయిపోయింది, నా పని అయిపోయింది అని నీ జీవితానికి
అందుకే వాగ్దానానికి, దేవుని ప్రణాళికకు వ్యతిరేకంగా యేసయ్య నీ కొరకు చేసి ముగించిన దానికి, ఆ సమాధానానికి, ఆ విజయానికి, ఆ సమకూర్పుకు వ్యతిరేకముగా ఈ విచ్ఛిన్నతలో, ఈ తొందరలో నువ్వు నోరు తెరిచి నీ జీవితాన్ని ఇంకా అయిపోయింది అని నువ్వు మాట్లాడడానికి, నీవే నీ జీవితాన్ని ముగించుకోవడానికి, నీవే నీ ప్రాణం తీసుకోవడానికి, నీవే నీ నోటి ద్వారా నీ భవిష్యత్తు యొక్క డిక్లరేషన్ని, నీ ఆయుష్ని తగ్గించుకోవడానికి, ఎందుకు చచ్చిపోతే పీడబోయి